మనకి ఒక ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం నుంచి మనం ఎలా తప్పించుకోవాలనేది ఈ యొక్క రెండో పత్రిక. ఏంటి ఆ ప్రమాదం అంటే, సంఘములో నాకు ఒక ప్రమాదం ఉన్నది, సంఘంలో నాకు ఒక ప్రమాదం ఎలా ఉన్నదని ఆ యొక్క పేతురు గారు రాశారో, సంఘంలో కూడా ప్రమాదం ఉన్నట్లే సమాజంలో కూడా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని కూడా తప్పించుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏంటి సంఘంలో ఉన్న ప్రమాదం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువులో నేను జన్మించాను, ఆయనలో జీవిస్తూ ఉన్నాను, జ్ఞానం కలిగి బ్రతుకుతూ ఉన్నాను, సమస్యల్లో పోరాడుతూ ఉన్నాను, పటిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అనే ఆలోచనలో కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రమాదాన్ని గుర్తు చేసుకుందాం, లేదా ఈ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, సంఘంలో చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు, సంఘంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, సంఘంలో చాలామంది అబద్ధ సేవకులు ఉన్నారు. వారి నుంచి మనం తప్పించుకోవాలని ఆయన రాసిన రెండో పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటను చెప్పినో తెలుసా? నేడు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు అబద్ధ బోధకులు చేతిలో మోసపోతూ ఉన్నవారు, అబద్ధ ప్రవక్తల చేతిలో మోసపోతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగని వారి చేతిలో మోసపోయామని చెప్పేవారి కంటే పాస్టర్ గారి చేతిలో నేను మోసపోయాను అని చెప్పేవారు ఎక్కువగా ఉన్న సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నప్పుడు మనం ఈ విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే, కొంతమంది సేవకుల మాటలు విని సేవకులను వెంబడించి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలైపోయిన వారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. సేవకుడు ఏది చెప్తే అది నిజమని నమ్మే గుడ్డి భక్తులు చాలామంది మన ముందు కనబడుతూ ఉన్నారు. అదే మన ముందు ఉన్న ప్రమాదం. ప్రమాదం అంటే గాయాలు కనబడే ప్రమాదం గురించి నేను చెప్పట్లేదు, కానీ మన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదాన్ని ఈ రాత్రి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది గాయాల కంటే చాలా ప్రమాదమైన ప్రమాదం ఇది. ఎందుకంటే కుటుంబాన్ని సైతం రోడ్డున ఈడ్ చేసుకుంటున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఒక సేవకుడిని అనుసరిస్తూ ఉన్నాను అని చాలామంది చెప్తూ ఉన్నారు. వారి స్వలాభం కోసం చాలామంది సేవకులు చాలామందిని నాశనం చేస్తూ ఉన్నారు. వారి పొట్టకుటి కోసం, వారి స్వలాభం కోసం, వారు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కోసం చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు. అటువంటి వారిని గుర్తు చేస్తూ పేతురు గారు ఆయన రాసిన రెండో పత్రికలో చెప్తూ ఉన్నారు. అదేంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నాను తెలుసా? ఏ రక్షణ అయితే మీరు పొందుకున్నారో, ఏ రక్షణలో అయితే మీరు జీవిస్తూ ఉన్నారో, ఆ రక్షణ కార్యం జరిగించిన దేవుణ్ణి మీరు మరిచి దూరం అయిపోతారేమోనని జాగ్రత్త చెప్తూ ఉన్నా. జాగ్రత్తగా ఉండండి, మీరు నిత్యరాజ్యం చేరుకోరేమో అని హెచ్చరిస్తూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే, అబద్ధ బోధకులు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆయన రెండో అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ప్రత్యేకతలు చాలా ఉన్నాయంటే మంచిగా కాదు, చెడ్డగా వారు జీవిస్తున్న జీవితంలో వారు చాలా ప్రత్యేకమైన వారు, జనాలను పాడు చేసే విషయంలో వారు చాలా ప్రత్యేకమైన వారు, కుటుంబాలను పాడు చేసే విషయంలో వారు ప్రత్యేకమైన వారు. వారు విశ్వాసులు కాదు, వారు మేము పాస్టర్లమని చెప్పుకునేవాళ్ళు, సేవకులమని చెప్పుకునేవాళ్ళు, ప్రవక్తలమని చెప్పుకునేవారు, బోధకులమని చెప్పుకునేవారు కుటుంబాలను మోసం చేస్తూ ఉన్నారు, కాపురాలను విడదీస్తూ ఉన్నారు. అందుకనే వారిని మీరు నమ్మితే, వారిని వెంబడిస్తే మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆయన చాలా ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నారు.